జీవితమంతయు అనుక్షణము యుద్ధమే, మన జీవితమంతయు అనుక్షణము యుద్ధమే. ఈ యాత్రలో ముందుకు సాగిన తోడ్పడి, ఈ యాత్రలో ముందుకు సాగిన తోడ్పడి, యేసుడే నడుపును మనలను, యేసుడే నడుపును మనలను, తన మార్గమునందున మన జీవితమంతయు అనుక్షణంబు యుద్ధమే, మన జీవితమంతయు అనుక్షణము యుద్ధమే. ఇది సిలువ మార్గము మహిమ రాజ్యముందను, ఇది సిలువ మార్గము మహిమ రాజ్యముందును. ఆ సిలువ మార్గము ఎంతో ఇరుకైనది, ఆ సిలువ మార్గము ఎంతో ఇరుకైనది, క్రీస్తునే కూరిగా నుంచిన, క్రీస్తునే గురిగా నుంచిన, విజయము నిశ్చయము, విజయము నిశ్చయము, మన జీవితమంతయు అనుక్షణంబు యుద్ధమే, మన జీవితమంతయు అనుక్షణము యుద్ధమే. ఇది సిలువ మార్గము మహిమ రాజ్యముందను, ఇది సిలువ మార్గము మహిమ రాజ్యముందును. ఈ జగతిలో కష్టముల్ బాధలు కలిగిన, ఈ జగతిలో కష్టము బాధలు కలిగిన, ధైర్యము విడువక యుందము, ధైర్యము విడువక యుందుము, జయించే ప్రభువు ఇహమున, జయించే ప్రభువు ఇహమున, మన జీవితమంతయు అనుక్షణము యుద్ధమే, మన జీవితమంతయు అనుక్షణము యుద్ధమే. ఇది సిలువ మార్గము మహిమ రాజ్యముందను, ఇది సిలువ మార్గము మహిమ రాజ్యముందను, మన జీవితమంతయు అనుక్షణము యుద్ధమే, మన జీవితమంతయు అనుక్షణము యుద్ధమే. Yeah, before we going to spend in prayer, we will hear the prayer message. స్టార్ట్ చేసిందనా? గుడ్ ఈవినింగ్ అందరికి. ప్రైజ్ లార్డ్. ప్రభు నామమును బట్టి దేవుడు మన కుటుంబాల్లో ఇప్పటి వరకు దేవుడు మనల్ని కాచి కాపాడిన విధమును బట్టి మనకు సహాయంగా ఉండి దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మన సంఘాలను, మన యొక్క దేశాలను, రాష్ట్రాలను నడిపించిన విధమును బట్టి దేవునికి వందనాలు. దేవుని కృపను బట్టి ఈరోజు వాక్యాంశముగా ప్రార్థన యొక్క శక్తి గురించి మాట్లాడదామని అనిపించింది. ఒకసారి ప్రార్థన చేసుకుందాము. దేవుని నడిపింపు మనకు కలగాలని దేవుణ్ణి అడుగుదాము. దేవుడు మన హృదయాలను తెరిచి మన హృదయంలోనికి తన పరిశుద్ధాత్మ శక్తిని తీసుకుని వచ్చి మనం చదివిన వాక్యమును మనకు తేటతెల్లంగా విశుద్ధపరచవలసిందిగా దేవుణ్ణి అడుగుదాము. నాతో పాటు ప్రార్థన చేయండి. ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రం నాయన ప్రభా, స్తోత్రం ప్రభా, నమ్మకన దేవుడు తండ్రి నాయన ప్రభా, మీరు మా తండ్రి, మా యొక్క పరలోకపు తండ్రివి అయ్యా. మీరు మమ్మల్ని చూపించిన దేవుడు తండ్రి నాయన. మీ దృష్టికి నాయన మేము ఎంతో విలువైన వారము, మేము పాపులమైనప్పటికీ నాయన మీరు మీ స్వరక్తము ఇచ్చి మీ శరీరాన్ని నలగొట్టుకొని మమ్మల్ని సంపాదించుకున్నారు. అంతగా మీరు మమ్మల్ని ప్రేమించి ఉన్నారు
అయ్యా ఈరోజు ఈ యొక్క సాయంకాలమున ఒక చిన్న మందగా ఒక సంఘముగా మీ యొద్దకు వచ్చి తండ్రి మా యొక్క ప్రార్థన విన్నపములను మీ సన్నిధిలో మేము నాయన మేము పెట్టాలని ఇష్టపడుచుండగా తండ్రి నాయన మా యొక్క ప్రార్థనను అంగీకరించి వాటికి జవాబిచ్చే దేవుడు మీరే తండ్రి నాయన సహాయం చేయండి మా హృదయాలలోనికి వచ్చి నాయన తండ్రి ప్రభువా మాతోటి మాట్లాడండి మీ మాటలు వినాలని మేము ఇష్టం పడి ఉన్నాము మీ మాటల్లో జీవం ఉంది నాయన ఆ మాటలు మాకు కావాలి అయ్యా నా మాటలు కాదు మీ మాటలు వినాలని మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము అయ్యా నన్ను మరుగు చేసి తండ్రి మీ మాటలు నాయన మాకు తెలియజేయండి తండ్రి సహాయం చేయండి జ్ఞానమును జ్ఞాపక శక్తిని పరలోక రాజ్య జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నాయన తండ్రి కృప చూపండి నడిపించండి ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదో వారి గురించి కూడా ప్రార్థిస్తున్నాము సహాయం చేయండి వారు జాయిన్ అయ్యి నాయన తండ్రి అందరము నాయన మీ ఎదుట నాయన మేము నాయన పరిశుద్ధులుగా ఉండేదాకా నాయన అంతవరకు మా యొక్క విశ్వాసాన్ని పట్టుకొని మీ సన్నిధిలో ఉండేదాకా నాయన మాకు మీ కృపను అందించండి యేసునామములో ప్రార్థించి మిక్కిలి వినంగా అడిగి పెట్టుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ ఆమేన్. ఆమేన్ యా నేటి వాక్యాంశముగా మార్కు సువార్త 9వ అధ్యాయము 29 చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము వర్స్ 29. మార్క్ చాప్టర్ 9 వర్స్ 29. జీసస్ క్రైస్ట్ రిప్లైడ్, అందుకు ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైన వదిలిపోవట సాధ్యమని వారితో చెప్పింది. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంది అని అంటే, ఆ శిష్యులు దగ్గరికి ఒక ఆయన వచ్చి తన కుమారుణ్ణి ఒక దెయ్యము మోగ దెయ్యము పట్టి అది వదులుతూ అప్పుడప్పుడు వస్తూ తనని ఆవరించి సకల విధములైన విలవిలలాడించి పోతా ఉంది. కానీ ఆయన శిష్యుల దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఆయన శిష్యులు దెయ్యాన్ని వెళ్ళగొట్టలేరు అనమాట. అప్పుడు ఆయన వాళ్ళ తండ్రి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి బోధకుడా నీ చిత్తమైతే ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టమని అడుగుతారనమాట. అప్పుడు యేసుక్రీస్తు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి అడుగుతారు, మేమెందుకు ఈ దెయ్యాన్ని మేము వెళ్ళగొట్టలేకపోయాము అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారితో చెప్పేది ఏంటంటే, ఇది ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని చెప్పాడు అనమాట. సో ప్రపంచంలోకెల్లా యేసుక్రీస్తు ఈ మాట ఎందుకన్నారంటే, ప్రపంచంలోకెల్లా ఉన్న అన్ని శక్తుల కంటే ప్రార్థన శక్తి అనేది అత్యంత గొప్పది. దేవుని సృష్టిలో దేవుడు ఎంతో బలమైన సృజించాడు, కానీ దాంట్లో అన్నిటికంటే బలమైనది ప్రార్థన. ప్రార్థన అనేది ప్రార్థించటం ద్వారా ఆ యొక్క సమస్య నుంచి, ఎంతటి పెద్ద సమస్య నుంచి అయినా ఆ యొక్క ప్రాబ్లం నుంచి దేవుడు మనల్ని తప్పిస్తా ఉంటాడు. సృష్టిలో అవన్నీ కూడా ఉన్న ప్రతి ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా దేవుని మాటకు లోపడతా ఉంటాయి అంట. సామ్స్ 148లో మనం కనుక చూస్తే, సామ్స్ 148లో యెహోవాను స్తుతించుడి ఆకాశ నివాసులారా, యెహోవాను స్తుతించుడి ఉన్నత స్థలము నివాసులారా, ఆయనను స్తుతించుడి. 7వ వర్స్లో ఏముంది, సామ్స్ 148 కీర్తనలు 148:7, భూమి మీదనున్న మకరములారా, అగాధ జనములారా, యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లలారా, హిమమా ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, పర్వతములారా, సమస్త గుట్టలారా, ఫల వృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. సో ఇక్కడ దేవుడు దావీదు చెప్తా ఉన్నాడు అందరికి, అన్ని జీవజలములకు, ప్రకృతికి దేవుణ్ణి స్తుతించండి అని. అవన్నీ కూడా దేవుని స్తుతించాయంట. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, యోబు 37
12:13 యోబు 37:12-13. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారం చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చునంట. ప్రకృతి ఖచ్చితంగా దేవుని మాటకు లోబడుతూ ఉంటది. అయితే మా మనిషి కూడా ప్రార్థిస్తే ఆ ప్రకృతి మీకు లోబడును అని దేవుడు చెప్పి ఉన్నాడు. లాస్ట్ టైం కూడా మనం చదివాము. యేసుక్రీస్తు తన శిష్యులతోటి అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకబడును, అడుగు ప్రతివానికి నేను ఇస్తాను, దొరకు ప్రతివానికి తీయబడును, తట్టు ప్రతివానికి తీయబడును, వెదకు ప్రతివానికి దొరుకును అని దేవుడు చెప్తా ఉన్నాడు. సో ప్రార్థన గురించి దేవుడు యేసుక్రీస్తు అనేకమైన సార్లు మనకి చాలా గట్టిగా చెప్పాడు. ఈవెన్ గెత్సెమనే వనంలో కూడా మీరు శోధనలోనికి పోకుండా మెలకువగా ఉండి ప్రార్థించండి అని దేవుడు అంటా ఉన్నాడు. అంతకుముందు అదే చాప్టర్ లో దేవుడు ఏమంటున్నాడు, సైతాను మిమ్మల్ని జల్లిస్తదంట, కాబట్టి మీరు మెలకువగా ఉండి ప్రార్థించండి అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. మనకి ఎన్నో సమస్యలు కదా ఈ లోకంలో. మనకి పిల్లల గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి సమస్య, మన రిటైర్మెంట్స్ గురించి మనకి సమస్య, తర్వాత పిల్లల పెళ్లిళ్ళు, తర్వాత వాళ్ళ చదువులు, వాళ్ళ ఆరోగ్యాలు, ఎన్నో సమస్యలు, ప్రతి దినము అనేకమైన సమస్యలు. ఈ సమస్యలన్నిట్లోనూ కూడా మనం గనక దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా మన యొక్క ప్రార్థనను అంగీకరించి ఆ సమస్యల నుంచి బయటపడివేస్తా ఉన్నాడు. అనేకమైన సార్లు చాలా మంది అనేకమైన ప్రాబ్లమ్స్ లో గుండా పోతూ ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన నుంచి దేవుడు విడిపించినట్టుగా మనం సాక్ష్యాల ద్వారా వింటూ ఉన్నాము. మన జీవితాల్లో కూడా చాలా సార్లు జరిగినాయి ఇవన్నీ. అనేకమైన సార్లు నేనైతే ఒక సమస్య గురించి దాదాపు 10 సంవత్సరాలు ప్రార్థించినప్పుడు 10 సంవత్సరాలు విడవకుండా ప్రతి దినం ప్రార్థించాను. సో కొన్ని జీవోస్ కూడా మారినాయి మా కుటుంబాల్లో కూడా. కొన్ని రావాల్సినవి రాకుండా ఉన్నప్పుడు దేవుడు జీవో ద్వారా, గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా కొన్ని కార్యాలు జరిగించి ఉన్నాడు. అనేక మంది ఆ యొక్క సమస్య మీద వారి యొక్క విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు నేనైతే విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రతి దినము ప్రార్థించాను అన్నమాట. ప్రార్థించినప్పుడు దేవుని కృపను బట్టి ఒక గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా జాబ్ వచ్చింది. మా అన్న గురించే చెప్తా ఉన్నాను అనమాట ఈ మాటలో. సో దేవుడు ప్రకృతిని గాని మనుషులను గాని మన కొరకు అన్నిటినీ తన ఆధీనంలోనికి తెస్తాడనమాట. మనం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మకంగా విశ్వాసంతో అడుగుతామో విరిగి నలిగిన హృదయంతో దేవుడు మన యొక్క ప్రార్థనలో అంగీకరిస్తాడు. తర్వాత జాషువా గురించి కూడా చూస్తే జాషువా కూడా 5 రాజులు చుట్టుముట్టినప్పుడు జాషువా దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆ యొక్క 5 రాజులకి అపజయం కలిగిద్ది. చూద్దాం, అది జాషువా 10వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ అమోరీయులు, తర్వాత గిబియోనీయులు అయ్యా అనే లోయలో వారందరూ దిగుతారు. జాషువా 10వ అధ్యాయం 5వ వచనం. 10:5 చదవండి బ్రదర్. కాబట్టి అమోరీయుల 5 రాజులను, అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యెరూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేనలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీయులతో యుద్ధం చేసిరి. గిబియోనీయులు మన్యంలో నివసించు అమోరీయుల రాజులందరూ కూడి మా మీదకి దండెత్తి వచ్చి ఉన్నారు గనుక నీ దాసులను చెయ్యి విడవక త్వరగా మా ఎదుకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని రక్షించమని గిల్గాలులో దిగి ఉన్న పాళెములో యెహోషువాకు వర్తమానము పంపగా. బ్రదర్ 12 చదవండి బ్రదర్ ఒకసారి. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువా యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను.
అన్నమాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. ఇక్కడ చూస్తే ఆ 5 రాజులు చాలా మంది కదా. 5 రాజు, ఒక రాజుతోటి యుద్ధం చేయటమే మనకి కష్టం. అట్లాంటిది 5 రాజులు వాళ్ళొచ్చి చుట్టుపక్కల చేరి ఇశ్రాయేలీయుల్ని, తర్వాత గిబియోను వాళ్ళని చంపాలని చూసినప్పుడు యెహోషువ దేవునికి ప్రార్థిస్తాడు. దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు చంద్రుడు, సూర్యుడు, చంద్రుడు ఆగిపోవాలని ఆజ్ఞ ఇస్తాడనమాట. సో ఒక నరుడు ఆ విధంగా ప్రార్థించగా దేవుడు విన్నట్టు ఇదివరకు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు లేదని 14వ వచనంలో ఉంది. సో అలా దేవుడు మనం గనక సహేతుకంగా విశ్వాసము కలిగి నమ్మకంతో దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మన ప్రార్థనను కూడా అంగీకరిస్తాడు. తర్వాత సంసోను ఫిలిస్తీయులను గాడిద దవడ ఎముకతోటి చంపినప్పుడు సంసోనుకు కూడా ఎంతో దాహం వేస్తుంది. దాహం వేసినప్పుడు ఒకసారి చూద్దాము. సంసోను జడ్జెస్ 15వ అధ్యాయము 17 నుంచి చూద్దాము. అతడు చెప్పుట చాలించిన తర్వాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లహి అను పేరు పెట్టిన. అప్పుడు అతడు మిక్కిలి దప్పిగొనిందున యెహోవాకు మొర్రపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా, దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరెళ్ళి బ్రతికెను. చూసారా, ఇక్కడ దేవుని కొరకు సంసోను ప్రార్థన చేసినప్పుడు వాని నీళ్ళ కొరకు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఒక గోతిని చీల్చి ఆ గోతి నుండి నీళ్ళు ఇచ్చాడంట. ఒకవేళ అక్కడ గోతి లేకపోతే నేను అనుకోవటం, ఆ ఏదైతే గాడిద దవడ ఎముకుందో ఆ ఎముకలో నుంచి కూడా దేవుడు నీళ్లు రప్పించగల గొప్ప దేవుడు. సో దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. దేవునికి సమస్తము సాధ్యమై ఉన్నది. తర్వాత జెనిసిస్ ఆదికాండము 18:14లో ఉంది, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని శారా నవ్వినప్పుడు దేవుడు ఆ మాట అంటాడనమాట, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని. సో దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి అసాధ్యమైనదంటూ లేదు. ఆయన ప్రకృతిని ఏ విధంగా నియంత్రించగలడో ఆ విధంగా ఆయన మన సమస్యల నుండి కూడా మనల్ని రక్షించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. తర్వాత ఈ ఫారో కూడా తనకి మోషేని అడుగుతాడు, మీరు మీ దేవుని ప్రార్థించు, ఈ యొక్క ఈగల గుంపు దేశాన్ని పట్టి పీడిస్తున్నప్పుడు ఫారో మోజెస్ని వేడుకుంటాడు, నువ్వు మీ దేవుని ప్రార్థించు, వీటి నుంచి తప్పించు, నేను మిమ్మల్ని బయటికి పంపటానికి అలౌ చేస్తాను అని. సో ఒకసారి అది చూద్దాము. నిర్గమాకాండము 8వ అధ్యాయము 28. అందుకు ఫారో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మును పోనిచ్చేదను, కానీ దూరం పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనుడనెను. సో ఫరో అడిగిన తర్వాత మోషే చెప్తున్నాడు, నేను మీ యొద్ద నుండి వెళ్ళి రేపు ఈ ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని జనుల యొద్ద నుండి తొలగిపోనట్లు యెహోవాను వేడుకొందును గాని యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనీయక ఇకను వంచన చేయకూడదని చెప్పి ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకొనెను. 31లో నిర్గమాకాండము 8:31. యెహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని ప్రజల యొద్ద నుండి తొలగిపోయాను. ఒక్కటి అయినను నిలవలేదు. ఒక్క దోమ కూడా అక్కడ లేదంట. ఈగలు ఏమి లేకుండా అవన్నీ వెళ్ళిపోయినాయి అక్కడి నుంచి అవన్నీ. తర్వాత దేవుడు మోషే ఎర్ర సముద్రాన్ని కూడా 2గా చీలుస్తాడు కదా. ఆ నది, ఆ రివర్ కూడా 2గా చీలిపోతా ఉంటది. నీ చెయ్యి చాపుము చాలు, అది
చీల్చబడినని చెప్తాం. మోషే ఎప్పుడైతే తన కర్రను ఆ యొక్క ఎర్ర సముద్రం వైపుకి ఎత్తాడో అప్పుడు 2 పాయలుగా చీలిపోయిందనమాట. దేవునికి అసాధ్యమైనది అంటూ ఏది లేదు. మనం ఒక సంఘముగా కూడినప్పుడు మన యొక్క ప్రార్థనలు దేవునికి ఒక సంఘముగా అర్పించినప్పుడు అవి ఇంకా ఎంతో ప్రభావం, ఎంతో శక్తి కలిగిన ప్రార్థన అన్నమాట. కొంతమంది కూడా నా ప్రార్థన దేవుడు వినడు, నేను వాళ్ళలాగా లేను అని అనుకుంటా ఉంటారు. మన జీవితాల్లో కూడా చాలా మందిని చూస్తూ ఉంటాము. నాకెందుకు ఇలా జరుగుతుంది, ఇది ఇది నేను ఎంతో నిష్టగా ఉంటాను కదా అని చాలా మంది అనుకుంటా ఉంటారు. కానీ ఎప్పుడైనా కానీ మనం దేవుణ్ణి ఒక టైం అంటూ పెట్టుకొని దేవునితోటి కన్సిస్టెన్సీగా ప్రేయర్ చేస్తూ ఉంటే, దేవుణ్ణి వదిలిపెట్టకుండా గట్టిగా అడుగుతా ఉంటే దేవుడు ఖచ్చితంగా జరిగించే దేవుడిగా ఉంటున్నాడు. తర్వాత మనం మలాకి గ్రంథంలో కూడా ఉంది. మలాకి 10:3-6లో యెహోవానైన నేను మార్పు లేనివాడనని అంటుంది. ఇంకొక చోట కూడా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నేను అంటూ ఉన్నాడు దేవుడు. సో దేవుడు చెప్తున్నాడు మనం ఎడతెగగా ప్రార్థన చేయాలని. ఇంకొకటి కూడా మనం ఆదికాండంలో మత్తయి సువార్తలో చూస్తే శిష్యులు దేవుని దగ్గరికి వచ్చి ఏ విధంగా ప్రార్థన చేయాలి నేను అని శిష్యుల్ని, మేము ఏ విధంగా ప్రార్థన చేయాలో మాకు నేర్పుము అని శిష్యుల్ని అడిగినప్పుడు దేవుడు పరలోక ప్రార్థన నేర్పిస్తాడు కదా. సో నేనేమనుకున్నానంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రతిసారి ఉదయాన్నే లెగిసి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేవాడు అనమాట. వీళ్ళతోటి ఉదయం గడిపినా గానీ యేసుక్రీస్తు ఎప్పుడు ఏకాంతముగా వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి వస్తూ ఉన్నాడని మనం చూస్తా ఉన్నాం. ఏకాంతముగా ప్రార్థన చేయటానికి వెళ్ళాడు అని మనం చదువుతూ ఉన్నాము. సో ఎప్పుడైతే వీళ్ళు అది గమనించారో శిష్యులు, యేసు ప్రభు వెళ్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, మళ్ళీ ఉదయాన్నే వచ్చేసి వీళ్ళందరికీ స్వస్థత కలిగిస్తా ఉన్నాడు. ఎంత పెద్ద దెయ్యం అన్నా పోతుంది, చనిపోయిన వాళ్ళు లేపబడతా ఉన్నారు, రోగాలన్నీ మాయమైపోతా ఉన్నాయి. అంత జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుందని శిష్యులకి ఒకటే డౌట్, ఇది ఎలా సాధ్యం అని. సో అప్పుడు వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చి అడుగుతారనమాట, ఏంటి ఇది, మేము ఏం చేయాలి, నీలాగా ఇది చేయాలంటే మాకు ప్రార్థన అనేది ఎలా చేయాలి మాకు నేర్పమని శిష్యులు యేసుక్రీస్తుని అడిగారు. సో అప్పుడు యేసుక్రీస్తు చెప్తున్నాను కదా, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము మాకు వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. ఒక మాదిరికరమైన ప్రార్థన యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్తా ఉన్నాడు. ప్రార్థనలో అది ఒక మాదిరికరమైన ప్రార్థన. సో మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆ టెంప్లెట్ లో గనక మన ప్రార్థన గనక ఉంటే అది దేవునికి చాలా సొంపైన, దేవునికి చాలా నచ్చిన ప్రార్థనగా ఉంటూ ఉంది. మిగతా ప్రార్థనలు విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసిన దేవుడు ఆలకిస్తాడు, కాదనట్లేదు. కానీ మనం ఎప్పుడైతే మనం ఎప్పుడైతే ఆ యొక్క టెంప్లెట్ లో మాదిరికరమైన ప్రార్థనలో మనం ప్రార్థన చేసినప్పుడు, మా అపరాధములు క్షమించుము దేవా, మేము ఇతరుల అపరాధములు ఏ విధంగా క్షమిస్తాము, మా అపరాధములు కూడా క్షమించు దేవా, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక. ఆ సీక్వెన్స్ అనేది దేవుని గ్లోరిఫై చేయటం, తర్వాత మన పాపాలు ఒప్పుకోవటం, తర్వాత ఇతరుల పాపాలు క్షమించబడినట్లు అడగటం, ఆ ప్యాటర్న్ లో మనం గనక చేస్తే అది దేవునికి ఇష్టమైన ప్రార్థనగా ఉంటూ ఉంది. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆ యొక్క ప్యాటర్న్ ఏదైతే ఉందో, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి నెరవేరును గాక, మనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మరణస్థలం మేము క్షమించిన ప్రకారం మనం క్షమించము అని దేవుణ్ణి ఎప్పుడైతే గ్లోరిఫై చేసి ప్రైజ్ చేస్తా, మన యొక్క వీక్నెస్ ని కూడా మనం గమనించి మనం దాన్ని ఒప్పుకుంటా దేవునిలో గనక మనం అడిగితే దేవుడు మన ప్రార్థన కూడా అంగీకరించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. తర్వాత జెనిసిస్ లో కూడా దేవుని మాటలు, ఈ ప్రకృతి ఏ విధంగా ఉంటుందంటే, దేవుడు ప్రకృతితోటి మాట్లాడాడు కదా, లెట్ దేర్ బి లైట్ అని అన్నాడు, లెట్ దేర్ బి వాటర్స్ అన్నాడు. తర్వాత
జెనిసిస్ 1:9 లెట్ ద వాటర్స్ అండర్ ద హెవెన్ అండ్ గ్యాదర్ టుగెదర్ అని అన్నాడు. సో ఈ యొక్క మాటలు, దేవుని ఆజ్ఞను ఆ యొక్క ప్రకృతి శిరస వహిస్తూ ఉంది. ఇంకా తర్వాత జెనిసిస్ 3లో కూడా దేవుడు భూమిని శపిస్తూ ఉన్నాడు. నువ్వు గచ్చ పొదలు ముళ్ళ పొదలు మొలిపించి మొలవాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. సో అవన్నీ దేవునికి లోబడుచు ఉన్నవి. తర్వాత యోబు 37-38లో కూడా చూస్తే ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. శిక్ష కొరకే గాని, తన భూలోకము కొరకే గాని, కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. సో అది మన మంచికేనంట. ఇప్పుడు ఈ భూమిలో ముళ్ళ పొదలు రావటం కానీ, లేకపోతే ఈ మిగతా సమస్యలు రావటం కానీ, ఆయన కృపను ఆయనను గ్లోరిఫై చేయటానికి ఇవన్నీ వస్తూ ఉన్నాయి. మనకు వచ్చే సమస్యలు కూడా మనం భయపడకూడదు. మనం భయపడకుండా దేవుని మనం ప్రార్థించమని దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆ ట్రస్ట్ అనేది నమ్మకం. తన తండ్రి మీద ఒక బిడ్డకు ఉండాల్సిన నమ్మకాన్ని దేవుడు ఆ విధంగా నిరూపిస్తూ ఉన్నాడు. మనకి అనేకమైన సార్లు యేసుక్రీస్తు కూడా తండ్రి నీ చిత్తం అయితే ఇది చేయమని, తర్వాత కుమారుని మహిమపరచటానికే తండ్రి ఇది అలో చేశాడని చాలా చోట్ల చూస్తూ ఉన్నాము. సో మనకొచ్చే సమస్యలు కూడా దేవుణ్ణి మహిమపరచడానికి అని మనం అనుకోవాలి. దేవుని ఎందుకంటే మనం ప్రార్థన చెయ్యాలని, తర్వాత మనం దేవుణ్ణి మన సొంత రక్షకునిగా కలిగి ఉండటానికి దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. ఇంకా చివరిసారిగా హీబ్రూ పత్రిక 4వ అధ్యాయము 14-16 దాకా చదువుకుందాము. హీబ్రూ 4:14-16. హెబ్రీయులకు రాసిన పత్రిక 4 chapter 4 verse 14-16. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. 14వ వచనంలో ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు అని రాస్తూ ఉన్నాడు పౌలు. ఈ యేసుక్రీస్తు అను గొప్ప ప్రధాన యాజకుడు. మనం యాజకులను చూసాము, ప్రధాన యాజకులను చూసాము. కానీ ప్రధాన యాజకులైన వారు ఆ యొక్క సంఘం యొక్క పాపములను వారు తీసుకొని దేవుని సన్నిధిలోనికి వెళ్ళేటప్పుడు వారి పాపాలు కూడా తీసుకుని వెళ్తారనమాట. సో అందుకని వారు మనలాంటి వాళ్ళే అనమాట, ఈ యాజకులైన ప్రధాన యాజకులైన. కానీ యేసుక్రీస్తు అలాంటి వ్యక్తి కాదు. యేసుక్రీస్తు గొప్ప ప్రధాన యాజకుడు. ఆయనే దేవుడు. ఆయనే తన సొంత శరీరాన్ని మన కొరకు అర్పించాడు. పాపరహితుడిగా ఉంటూ ఉన్నాడు, పాపము లేనివాడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన రక్తము ఎంతో విలువైనది. ఆ రక్తాన్ని దేవుడు యేసుక్రీస్తు మన పాపముల కొరకు తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. సో యేసుక్రీస్తు దగ్గరికి వస్తేనే మనకి మన యొక్క పాపములకైనా మన యొక్క సమస్యలకైనా మనం పరిష్కారం పొందగలం. 5వ అధ్యాయంలో ఉంటూ ఉంది ఏమనంటే, ఆ హేతువు చేత ప్రజల కొరకు అలాగే తన కొరకును పాపం నిమిత్తము అర్పణం చేయవలసిన వాడై ఉన్నాడు. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు గాని, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను
మహిమపరిచెను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడై ఉన్నవాడు అని మరొక చోట చెప్పుచున్నాడు. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమ వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు ఒక క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. సో యేసుక్రీస్తే నిత్య రక్షణకు కారకుడు. ఎందుకు ఆయన కారకుడు అంటే ఆయన తండ్రి దగ్గర తాను తగ్గించుకొని తను వచ్చిన పని ఏంటంటే పాపులను రక్షించడానికి. తను వచ్చిన పని ఏంటంటే తను పాపరహితుడిగా బతికి పాపము లేకుండా చనిపోయి తిరిగి లేవాలని. సో ఆ ప్రకారమే సృష్టి కూడా మిగుల అపేక్షతో చూస్తా ఉందంట. ఈ దూతలు కూడా యేసుక్రీస్తుని సిలువ వేసిన తర్వాత 3వ రోజు అవి కూడా చూస్తా ఉన్నాయంట. ఏమైంది, యేసుక్రీస్తు లెగుస్తాడా లేదా, పునరుద్ధానం అవుతాడా లేదా అని సృష్టి మిగుల అపేక్షతో చూస్తా ఉన్నదంట. సో కానీ యేసుక్రీస్తు ఎలాంటి పాపం చేయలేదు కాబట్టి, తన యందు ఏ పాపము లేదు కాబట్టి మరణము సైతం ఆయనను బంధించలేకుండా ఉంది. సో ఆయన గొప్ప ప్రధాన యాజకుడు మనకు. సో ఆ గొప్ప ప్రధాన యాజకుని దగ్గరికి మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరదము. ఆయన దగ్గరికి మనం సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరదము. కాబట్టి మన యొక్క ప్రార్థనలు మనం ప్రార్థించేటప్పుడు దేవుడు సమస్తము నెరవేర్చగలడని, దేవునికి ఆధిపత్యం కింద ఈ యొక్క ప్రకృతి అనేది ఉంది అని, ఈ క్యాన్సర్, ఈ యొక్క హాస్పిటల్స్కి వెళ్ళటం, ఇవన్నీ కూడా ప్రకృతి కిందకే వస్తాయి. వాటి అన్నిటి నుంచి కూడా ఈ మనుషులు లో ఉన్న వాటి నుంచి కూడా మనకు కొన్నిసార్లు సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ వాటిని అన్నిటి నుంచి దేవుడు మనల్ని తప్పించగల సమర్థుడు. ఆయన మనకు గొప్ప ప్రధాన యాజకుడై ఉన్నాడు. కాబట్టి మనం మన యొక్క ప్రార్థనలను దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడని, ప్రార్థన చెయ్యటం చాలా ఇంపార్టెంట్ అని యేసుక్రీస్తు కూడా మనతోటి చెప్పి ఉన్నాడు. సో ఆ ప్రార్థనను మనం ఎడతెగక ప్రతి దినము ఒక పర్టికులర్ టైం అని పెట్టుకొని దేవునికి మనం ఒక డాక్టర్ అపాయింట్మెంట్ మనం మిస్ అవ్వకుండా వెళ్తాం కదా, ఆ విధంగా మనం మన యొక్క అపాయింట్మెంట్ దేవునితోటి ప్రతి దినము ఈ టైంకి వస్తాను దేవా అని అనుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రతిదినము మనకి ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. మనం బైబిల్ చదువుదాము అని కూర్చున్నప్పుడల్లా పిల్లలు గొడవలు చేయటమో, లేకపోతే ఏదైనా యాక్టివిటీస్ అని బిజీ అవ్వటమో, లేకపోతే ఈ ఒక్కటి ఇండియా ఫోన్ కాల్ చేసి మళ్ళీ బైబిల్ చదువుకుందామనో, లేకపోతే కొద్దిసేపు పండుకొని నిద్రపోదామనో మనం అనుకుంటాం. కానీ మనం ఒక గట్టిగా తీర్మానం చేసుకోవాలి. ప్రతి దినము దేవా నీతోటి నేను ఈ యొక్క సమయమును గడుపుతాను. ప్రతి దినము నాకు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని యాక్టివిటీస్ ఉన్నా అవన్నిటిని పక్కన పెట్టి నేను ఒక ½ అవర్ నేను ఇంత సమయము మీ కొరకు కేటాయిస్తాను అని దేవుణ్ణి మనం ప్రతి దినము కలుసుకొని ఆయన వాక్యము చదివి ఆయనతో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన యొక్క ప్రార్థనను అంగీకరిస్తాడు. మనం మోషే జీవితంలో చూసాము, యోబు జీవితాన్ని చూసాము, తర్వాత యేసుక్రీస్తే డైరెక్ట్ గా ప్రకృతితోటి మాట్లాడుతూ ఉండటం చూసాము. యేసుక్రీస్తే ప్రార్థన యొక్క విశిష్టత గురించి చెప్పటం మనం చూసాము. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకొని సజీవ యాగముగా ఆయన శిలువను ఎత్తుకొని ఆయన వాక్యాలను మనం శిరస పాటించి మనం గనక ప్రార్థన చేస్తే మన యొక్క విన్నపములు కూడా, మన యొక్క ప్రార్థనలు కూడా దేవుడు వాటిని అంగీకరించి వాటికి సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఈ కొద్ది మాటలను దేవుడు మన విడికిల్లో దీవించును గాక.